ఆపరేషన్ అయితే అయిపోయిందండి. చాలా పెయిన్గా ఉంది. లాప్రోస్కోపీ చేయించుకుంటాను. 2 డాట్స్ పెట్టేసి చేశారు. ఇప్పుడే మొత్తం వదిలింది. టైం ఈవినింగ్ 6 అవుతుంది. నాకు ఆపరేషన్ 1:30 ఆ టైంకి అయినట్టుంది. ఇప్పుడు వరకు ఇంకా లేగలేదు. కాలు ఇంకా తిరుగులుగా ఉంటాయి. ఇంజెక్షన్ ఇస్తారు కదా స్పైనల్కి, ఎనస్థీషియా. అది ఇంకా కాళ్ళు కదుపులో పోతుంటుంది. దానివల్ల బాగా అయితే ఇప్పుడు పిల్లల్ని తీసుకురావడానికి వెళ్ళారు. తీసుకురమ్మంటారు. వాళ్ళు చూస్తే ఎంత నొప్పైనా తగ్గిపోతుంది కదా. అంటే ఎవరు లేరు, మీతో ఏదో ఒకటి చెప్తే నాకు ఊసిపోతుంది, పెయిన్ అనిపించదని చెప్తున్నా అంతే. మీ అందరి బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి, తొందరగా కోలుకోవాలని. ఇప్పుడే డిశ్చార్జ్ చేసేసి రూమ్కి అయితే షిఫ్ట్ చేశారనమాట. డిశ్చార్జ్ కాదు కదా, డిశ్చార్జ్ అది ఐసీయూ నుంచి డిశ్చార్జ్ చేసి రూమ్కి షిఫ్ట్ చేశారు. ఆపరేషన్ అయ్యాక లెగిసాడు ఎలాగోలాగా. పిల్లలు వచ్చారు, చక్కగా నడిపిస్తున్నారు. అసలు ఎవరు అక్కర్లేదు వీళ్ళ దగ్గర. అయితే వాళ్ళే చూసేసుకుంటారు. నా పెద్ద కూతురు మరుండు పక్కేమో గీత తీస్తుంది, ఒక పక్క లేనిషా తీస్తుంది. ఇది తాగిపించింది లేనిషా పాప అయితే. సో వాళ్ళని చూసే సగం పెయిన్ తగ్గిపోతుందండి. వాళ్ళని చూసే లెగిసాను అనమాట. అంతకుముందు లేగమన్నారు కానీ నేను లేగలేపాను. బట్ వాళ్ళిద్దరు వచ్చేసరికి నాకు ఏదో తెలియని ఆనందం వచ్చేసింది. ఏం చేస్తున్నావు గీత? అమ్మకి ఎందుకు తినిపిస్తున్నావు? అందుకే తినిపిస్తున్నావు అమ్మకా? నువ్వు వెరీ గుడ్ గర్ల్ అమ్మ. ఇప్పుడైతే తను ఏదో ఒకటి తినాలి అని చెప్పేసి అన్నారని చెప్పేసి ఓఆర్ఎస్ వచ్చి తాగింది. తర్వాత ఏమో కొద్దిగా ఆకలేస్తుంది, చిన్న ఇడ్లీ తింటానంటే ఇడ్లీ తెప్పించాను అనమాట. చట్నీ ముంచకుండా చప్పటి ఇడ్లీ నా కూతురు తినిపిస్తుంది. అయితే ఎవరో ఒకరు తినిపించండి అని అంటే నేను తినిపిస్తా అమ్మ అనుకొని ముందు వెళ్ళిపోయింది అనమాట. ఇది చూడండి చక్కగా తినిపిస్తుంది. ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులు ఇంకా గీత మధ్య నన్ను బంగారంలా చూసుకుంటుంది. థ్యాంక్ యూ గీతిక. ఏమైంది అమ్మకి? ఏం చేస్తా చూపిస్తా. వద్దులే, చూపించాను ఇందాక. ఇంకా అమ్మకి టిఫిన్ తినిపించా. అమ్మకి టిఫిన్ తినిపించా. ఎక్కువ వాటర్ కూడా తాగిపించా. థ్యాంక్ యూ అమ్మ. వెల్కమ్. చాలా ఓకే చాలా నిజంగా అండి ఆడపిల్లలు ఉండాలండి ఇంటికి కదా. అదృష్టవంతులు ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులు ఎవరైనా. ఇంత చిన్న వయసులో ఎంత ప్రేమగా చూసుకుంటుంది తెలుసా అసలు. థ్యాంక్ యూ అమ్మ. సో ఇదైతే ఆపరేషన్ అయిన నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. సో ఇప్పుడే మా ఆయన అయితే నాకు బ్రష్ అన్ని కొనేసి తీసుకొచ్చి బ్రష్ చేయించారు. సో నేను కూర్చోగలుగుతున్నా, కొంచెం మాట్లాడగలుగుతున్నా, నడుస్తున్నా. నేను ఈవినింగ్ మీద కూడా మరి కొంచెం బెటర్ అనిపించింది. కాకపోతే నాకు ఈ షోల్డర్స్ ఉన్నాయి కదా, విపరీతమైన పెయిన్ వస్తుంది ఇటు అటు. ఒకసారి దానికోసం మేడంకి చెప్పాలి. అలానే ఇప్పుడు నాకు టిఫిన్ కూడా తెచ్చారు. చట్నీ అయితే తినట్లేదు. నిన్న కూడా చప్పటి ఇడ్లీ తిన్నా నైట్ ఒకటి. ఇప్పుడు కూడా వీళ్ళైతే టమాటా చట్నీతో తినమన్నారు. మళ్ళీ ఒకసారి అడుగుతాం, లేదంటే ఒక ఇడ్లీ చప్పటి తినేస్తాను. తినేసి కాఫ్ సిరప్ వేయాలి. కాఫ్ ఎక్కువ ఉంది, దానివల్ల దగ్గుతుంటే ఇక్కడ చేశారు కదా సర్జరీ. సో పెయిన్ ఎక్కువ వస్తుంది అన్నమాట. దానికోసం ఇప్పుడు ఏదన్నీ చెప్తారు ఇంకా మేడం, డిశ్చార్జ్ ఇచ్చేయాలా ఉంచాలా అని చెప్పేసి రౌండ్స్కి వచ్చినప్పుడు అడగాలన్నమాట. అది నా చెవులో కుట్లు కనలేదు కదా. ఇప్పటికే గీచుకుంటాను. నువ్వు బ్రష్ చేస్తావా? చేసి బ్రష్ చేశాక మొహం కట్టుకొని నాకు తినిపించు, ఓకేనా? నిజంగా మా ఆయన బాగా చూసుకుంటున్నాను.
థ్యాంక్ యూ అండి. ఈవెన్ మా అమ్మాయిని కూడా వద్దనేసాం కదా రెడీ. ఫస్ట్ టైం కదా మనల్ని మనం హ్యాండిల్ చేసుకున్నాం. టఫ్ సిచ్యువేషనే కానీ బాగానే ఉంది కదా. పిల్లలు ఎక్కడ పడుకున్నారనమాట నైట్. సో ఇడ్లీ తెచ్చారు 4 ఇడ్లీ, అందులో ఒకటి అలగొకలో తిన్నా. చట్నీలు అయితే ఏం తినొద్దని వస్తున్నారు. సో చప్పటిది తింటున్నా, తినిపిస్తున్నారు మా సార్ గారు. వీళ్ళైతే ఇక్కడ గీతమ్మ అయితే నాకు పట్టి పెడుతుంది, మా ఆయన అయితే నాకు బొందులు పెడతారు. ఇప్పుడే డిశ్చార్జ్ ఇచ్చేస్తానన్నారు మేడం. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవడమే మేము. ఇలా ఆనందాలు చూడండి. నేను ఇంటికి వచ్చేస్తానండి. పెట్టి నీకు వచ్చింది నాన్న. ఎవరు నేర్పించారే? థ్యాంక్ యూ మమ్మ. మార్నింగ్ ఈ టైంకి జర్నీ స్టార్ట్ అయింది. మళ్ళీ ఇదే టైంకి సేమ్ వచ్చేసారా 11:16 అయితే అయింది. సో డిశ్చార్జ్ ఇచ్చేసారు. 1 డేలో మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే ఒక 4 ప్రమోషన్లు ఉన్నాయన్నమాట. ఫస్ట్ అవి చేసేసి కంప్లీట్ చేసేస్తే ప్రశాంతంగా పడుకోవచ్చు. దాన్ని అలా అంటే నీ ప్రమోషన్స్ అన్నీ ఏమైపోవచ్చు. అసలు యాక్చువల్గా ఇన్ని రోజులు చేసుకోకుండా ఇప్పుడే చేసుకోవడానికి కారణం ఏంటంటే ఇన్ని రోజు బిగ్ బాస్ మాయలో పడిపోయింది అనమాట. అసలు బిగ్ బాస్ అవుతున్నప్పుడు మళ్ళీ నేను మిస్ అయితే మళ్ళీ అక్కడ ఆ ట్రిక్స్ టిప్స్ గట్టి తెలియదు కదా. నెక్స్ట్ బిగ్ బాస్కి మళ్ళీ నేను వెళ్తే ఎలా గైడ్ చేయాలి, ఎలా బయట నుండి పిఆర్ నడపాలి, ఇవన్నీ ఇద్దరిని చూసుకోవాలి. కాబట్టి ఇన్ని రోజులు బిగ్ బాస్ అయినంత వరకు వెయిట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు బిగ్ బాస్ అయిపోగానే ఇవన్నీ ప్లాన్ చేసుకుంది అనమాట. మా ఆయన ఎప్పుడు అవునే అంటారు. కొన్ని సిచ్యువేషన్స్ మనకి ఎలాంటివి ప్లాన్ చేసుకొని ఇలా చేస్తాయి. సో అటువంటి సిచ్యువేషన్ వల్ల నేను ఇది డిసిషన్ తీసుకొని అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాం వరుసగా ఒక 4 days కంటిన్యూస్గా సెలవులు వచ్చేటప్పుడు చేసుకుందాం అని చెప్పి. నిన్న క్రిస్మస్ కదా, సో ఈరోజు లీవ్ పెట్టేశాను. రేపు ఎల్లుండి సెలవు వచ్చింది. సో 4 days తన పక్కన ఉంటే మొత్తం అన్నీ అయిపోతాయి అని చెప్పేసి ప్లాన్ అనమాట. అందుకని ఇప్పుడు సడన్గా నిలబడి చూసుకోవడం. ఇదిగోండి హోల్ క్రెడిట్ గెస్ట్ టు దిస్. మా ఆయన వీళ్ళిద్దరి వల్ల ఇంకా అన్నీ అయిపోయాయి. హ్యాపీ. నేను వెళ్ళిపోతామా? చిన్న ఇంటికైతే వచ్చేసి ఒళ్ళుగట్ట తుడిచేశారనమాట. ఇంకా రెస్ట్ తీసుకుంటున్నా. కోసం కూర వండడానికి కూర కట్ చేస్తున్నారు, బీరకాయ ఫ్రై చేయడానికి. మేడం అయితే అన్నీ తినిమన్నారు, రేపు అత్తే నేను పాటించొద్దన్నారు. బట్ బీరకాయ ఫ్రై అయితే మంచిది కదా, డైజెస్ట్ అవుతుంది. నెక్స్ట్ నువ్వులతో అన్నం పెట్టుకొని మెత్తగా కూర కలుపుకొని తినడమే. వచ్చినట్టు ఇంకా దానిమ్మ జ్యూస్ కూడా తాగాను అనమాట, చేసి ఇచ్చారు. అది తోటకూర అన్నీ తెచ్చారు కూరలు. ఇంతవరకు నార్లు గట్ట పీకాను కూర్చొని అలాగా. ఇంకా నాకు ఓపిక లేదు మంచం మీద. సో ఇప్పుడైతే బీరకాయ ఫ్రై అన్నం అనమాట. అన్నంలో నువ్వుల నూనె కూడా వేసారు. బాగానే వండారులేండి, ఉడికింది చూసాను టేస్ట్. బాగుందిలేని. సో ఆయిల్ రాస్తున్నారనమాట ఇప్పుడు తలకి. ప్యూర్ కోకోనట్. నెక్స్ట్ కొన్ని ఏవో కలిపినవి ఉన్నాయి, అంటే వీళ్ళు ఉసిరి పౌడర్ అన్నీ అటన్నిటితో కలిపి రాస్తున్నారు. కానీ ప్యూర్ వాడితే మంచిది కదా నాని కోకోనట్ ఆయిల్. వీడియోలో చాలామంది చాలా కామెంట్స్ పెట్టారు. వాటన్నిటికీ రేపటి వీడియోలో అయితే ఆన్సర్ ఇద్దాం అనుకుంటున్నా. ఓకేనా? గీత్కి అయితే స్కూల్కి వెళ్ళానని అల్లరి పెడుతుంది. నాకు ఇంకా అలా హెల్ప్ చేస్తుంది అంటే వెళ్ళకుండా. బుద్ధిగా ఉండాలి కదా మరి. చెల్లిని ఎందుకు తగవాడుతున్నా? చెల్లితో టిఫిన్ అయితే చేసాం ఆల్రెడీ. ఓకేనా? బాయ్ బాయ్.